వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవనీ వరల్డ్. ఈ రోజుటి వీడియో వచ్చేసి బీరకాయ పల్లీల కూర అండి. చాలామందికి బీరకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడు చేసినా కూడా బీరకాయతో ఫ్రై కానీ లేదంటే బీరకాయ పప్పు కానీ ట్రై చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఒకసారి బీరకాయతో పల్లీల కూర ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మనకి రైస్ లేకే కాదండి, చపాతీస్ లేక కానీ రోటీస్ లేక కానీ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి వేడివేడిగా చేసిన ఈ కూర వేసుకొని తింటే నిజంగా మన ఇంట్లో ఉండే అన్నాన్ని మొత్తం మనం ఒక్కరమే ఖాళీ చేయొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. దీనికి గాను నేను ముందుగా ఒక 2 మీడియం సైజ్ బీరకాయలు అయితే పొడుగ్గా ఉండేటివి తీసుకున్నానండి. వాటిని మధ్యలోకి తుంచేసి వాటి మీద ఉండే తొక్కు మొత్తాన్ని నేనైతే తీసేస్తున్నాను. సో ఈ బీరకాయ తొక్కుతో కూడా మనం పడేయకుండా దీని ద్వారా కూడా మనం పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ 3 బీరకాయలని తొక్కు తీసేసి ఒకసారి వాష్ చేసేసి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో కట్ చేసి మళ్ళీ సమానంగా కట్ చేసుకొని ఈ విధంగా అంత పెద్ద పీసులు లేకుండా మరీ చిన్న పీసులు లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం పీసుల్లాగా కట్ చేసి ఒక బౌల్లో అయితే వేసుకోవాలన్నమాట. సో ఈ రెసిపీ కుకింగ్ కూడా చాలా తొందరగా అయిపోతుందండి. బీరకాయ ఉడకడంలో ఎక్కువ టైం అయితే తీసుకోదన్నమాట. సో ఈ విధంగా నా దగ్గర ఉన్న 3 బీరకాయలను వచ్చేసి నేను ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే పెట్టుకున్నాను. సో దీనికి మెయిన్ వచ్చేసి ఈ మసాలా అన్నమాట. ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలి అంటే ఒక మిక్సీ జార్లో కొన్ని శనక్కాయ పప్పులు వేసుకొని ఫ్రై చేసిన శనక్కాయ పప్పులు వేసుకొని ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకోవాలి. అలాగే 2 ఒట్టిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు, నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రైగా కావాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు, నెక్స్ట్ మిరప్పొడి, నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి వేసుకొని వీటిని కూడా నూనెలో కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. సో పచ్చి వాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ వాటర్లోంచి ఆయిల్ అనేది బయటకు వచ్చినంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. సో చూసారా, ఆయిల్ అనేది బయటకు వస్తుంది కదా. ఈ టైంలో మన దగ్గర ఉన్న ఈ బీరకాయ ముక్కలను కూడా వేసేసి ఈ మసాలా అంతా ఈ బీరకాయ ముక్కలకు బాగా పట్టేలా మనము బాగా కలుపుకోవాలి. సో బీరకాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుందండి. సో అందువల్ల మనము మొత్తం మసాలా పట్టేటట్టు ఒకసారి కలుపుకొని ప్లేట్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేయాలన్నమాట. 5 మినిట్స్ తర్వాత చూస్తే కొద్దిగా సాఫ్ట్గా ఉడుకుంటుంది. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా బీరకాయలోంచి కొద్దిగా వాటర్ అనేది బయటకు వస్తుంది కాబట్టి మనకు వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ ప్లేట్ క్లోజ్ చేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ సిమ్లో ఉడికించుకోండి. సో తర్వాత చూస్తే ఒక 70% మనకి బీరకాయ అనేది ఉడికిపోయి ఉంటుందండి. ఈ క్రమంలో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ శనక్కాయ పప్పులు, కొబ్బరి పేస్ట్ని వచ్చేసి దీంట్లో వేసుకొని మనకు తగినన్ని వాటర్ కూడా మనకి ఒకవేళ పలచగా కావాలి అంటే ఎక్కువ నీరు పోసుకోండి, లేదు అంటే కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ చూసి వేసుకొని తర్వాత మళ్ళీ కొద్దిగా ప్లేట్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్ మీద అయితే ఉడికించుకోవాల్సి ఉంటుంది. సో 70% ఉడికింది. ఇప్పుడు 90% అయితే మనకు ఉడికిపోయి ఉంటుంది. సో చూసారా, ఇప్పుడు చూస్తే 90% అయితే ఉడికిపోయి ఉంటుంది. అండ్ ఆల్సో పులుసు కూడా కొద్దిగా చిక్కబడి ఉంటుందన్నమాట. ఈ క్రమంలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకొద్దిసేపు బాగా కలుపుకొని మళ్ళీ ప్లేట్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 మినిట్స్ మనం ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పల్లీల కూర అనేది రెడీ అయిపోతుంది. నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఆల్సో ఇది వచ్చేసి ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఒక 5 to 10 మినిట్స్లో ఈ కర్రీ అయితే చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకున్న రైస్ని అప్పటికప్పుడే నా దగ్గర వేడివేడిగా రైస్ అప్పుడే వండి పెట్టుకున్నాను. ఆ రైస్లోకి అయితే వేసుకున్నాను. మధ్య మధ్యలో ఆ ఒట్టిమిరపకాయ ముక్కల్ని నంచుకుంటూ తింటూ ఉంటే చాలా టేస్టీగా అయితే ఉంది. ఈ రెసిపీ వచ్చేసి చపాతీస్లోకి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదండి ఈరోజుటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.